పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. గుంటూరు జిల్లా పెదకాకాని పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగిన వైఎస్ఆర్సీపీ నాయకులను అరెస్ట్ చేశారు పోలీసులు. పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణతో పాటు ఆందోళనకు దిగిన వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. పెదకాకాని ఎంపీపీ తులిమిల్లి శ్రీనివాసరావుని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆయన్ను ఎందుకు అరెస్ట్ చేశారో కూడా పోలీసులు చెప్పకపోవడంతో పోలీస్ స్టేషన్ ఎదుట అంబటి మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఎంపీపీ శ్రీనివాసరావును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు అంబటి మురళీకృష్ణను అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు ఆందోళనకు దిగిన వారందరినీ అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, పెదకాకాని ఎంపీపీ శ్రీనివాసరావును అక్రమ కేసు పెట్టి అతని పైన ఈరోజు ఉదయం పెదకాకాని ఆయన్ని బలవంతంగా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. ఈ సమాచారం తెలుసుకున్న పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. కానీ పోలీసులు సమాధానం చెప్పకపోవడంతో దీనిపాల నరేంద్ర కక్షగట్టి శ్రీనివాసరావు పైన అక్రమ కేసు బనాయించి అరెస్ట్ చేయించారంటే అయితే అక్రమ కేసు అంటే ఖచ్చితంగా వెంటనే పోలీస్ పదవిలో ఉన్న శ్రీనివాసరావుని ఎంపీపీ శ్రీనివాసరావుని విడుదల చేయాలంటూ పోలీస్ స్టేషన్ బైఠాయించి ఆందోళన చేశారు. అంబటి మురళీకృష్ణ దాదాపు గంట పాటు మందిలో మురళీకృష్ణ నిరసన తెలిపారు. అయితే పోలీసులు అంబటి మురళీకృష్ణతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అరెస్ట్ చేసి పెదకాకాని పోలీస్ స్టేషన్ తరలించారు. ఇదే నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో వైట్ పేపర్ పైన సంతకాలు చేయించుకోవడానికి పోలీసులు చేయించారు. వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎందుకు మీరు మా చేత సంతకాలు చేయించుకుంటున్నారంటూ ప్రశ్నించారు. మీద కేసు నమోదైంది, పార్టీ వారు నోటీసు ఇస్తాము అనే అసలు కేసు ఎవరు చేశారు, కేసు ఎప్పుడు రిజిస్టర్ చేశారు, కేసు రిజిస్టర్ చేస్తుందనే మా దగ్గర సంతకాలు ఎలా తీసుకుంటారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఓకే అశోక్, థ్యాంక్ యూ.